విరామంతరం తిరిగి వార్తలకు స్వాగతం. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోసగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల దగ్గరకు వస్తున్న ప్రస్తుత తరుణంలో మరోమారు బూటకపు హామీలతో ప్రజలను మోసగించడానికి ప్రజలు ముందుకు వస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తెనాలిపట్నంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో అన్నారు. సోమవారం తెనాలి నియోజకవర్గంలోని సంగం జాగర్లముడి అంగలకుదురు సుల్తానాబాదుల మీదుగా తెనాలి మార్కెట్ ఏరియా వరకు నిర్వహించిన రోడ్ షోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మార్కెట్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో షర్మిల మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని అన్నారు. రైతులకు మేలు చేస్తానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రైతులను విస్మరించారని అన్నారు. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీలో కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా చేశాయని షర్మిల ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 నాలుకల ధోరణి అవలంబిస్తూ ప్రజలను మోసగిస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరితోనూ పొత్తు లేదని, సింహం సింగిల్గానే వస్తుందని, నక్కలే గుంపులుగా వస్తాయని షర్మిల పేర్కొన్నారు. రాష్ట్రంలో మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న అధికారంలోకి రావాలని అన్నారు. ఏప్రిల్ 11వ తేదీన జరగనున్న ఎన్నికల్లో రాజశేఖర రెడ్డిని ప్రజలందరూ మనసులో తలుచుకొని ఓటు వేయాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్కు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని షర్మిల ప్రజలను అభ్యర్థించారు. ప్రతి తమ్ముడికి మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ఎమ్మెల్యే అభ్యర్థి మీ శివన్న, ఎమ్మెల్యే అభ్యర్థి మీ శివన్న. కనీసమా మొదటి సంతకానికైనా దిక్కుందా? మొదటి సంతకానికైనా విలువనిచ్చాడా? రైతులని దగా చేశాడు చంద్రబాబు గారు. డ్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ అన్నాడు. ₹1 అంటే ₹1 5 ఏళ్ళు అయింది, ₹1 కూడా రుణమాఫీ చేయలేదు. దానికి వడ్డీ కూడా పడింది ఇప్పటికి. ఇప్పుడేమో పసుపు కుంకుమ అంటూ ఒక మంచి పేరైతే పెట్టాడు, కానీ మహిళలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మేము జేబులు ఖాళీ చేసుకునే వ్యక్తులమే కానీ జేబులు దోచుకునే వ్యక్తులం కాదని అన్నారు. ప్రజాసేవ కోసం వచ్చిన స్థానికులైన తనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్కు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ప్రజలు గెలిపించాలని వేణుగోపాల్ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు లోకేష్ రాజకీయ వారసుడు కాదు, ఆయన కలెక్షన్కు వారసుడని పేర్కొన్నారు. 5 కోట్ల మంది ఆంధ్రుల హక్కైన ప్రత్యేక హోదా వైఎస్ జగన్ సారథ్యంలో సాధ్యమవుతుందని వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది తెనాలి, అది వేమూరు, ఇది లోకల్, పక్కా లోకల్. కుటుంబం కోసం పుట్టిన వ్యక్తి ఆలపాటు అయితే తెనాలి కోసం పుట్టినటువంటి వ్యక్తే మన అన్నాబత్తుని శివకుమార్. ఇదొక ఆంధ్ర ప్యారిస్, ప్యారిస్ గయా. ఎక్కడ చూసినా ఆలపాటి ఇంటి పేరు వారసత్వంగా వచ్చిన పేరు, ఇంటి పేరు ఆలపాటు అయితే సమాధి ఇచ్చిన పేరు ఆల్ ప్రాపర్టీ. ఓ ఖతర్నాక్. ఈ యొక్క తెనాలి పట్టణాన్ని, తెనాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలటువంటి దృఢ సంకల్పంతో 2014లో ప్రజల ఆదరణకు నోచుకుపోయినప్పటికి కూడా ఇదే నా జీవితం, ఇదే నా భవిష్యత్తు, ఈ ప్రజలే నా దేవుళ్ళు అనేటువంటి భావంతో అనునిత్యం అంటుపెట్టుకున్నటువంటి
అన్నాబత్తుని శివకుమార్ మీద గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు నీరుగార్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. తెనాలి ప్రాంత అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేసేందుకు ప్రజలు తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి శివకుమార్ కోరారు. ప్రజా సంక్షేమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాలను రూపొందించడం జరిగిందని అన్నారు. అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడుతున్న తెలుగుదేశం పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని శివకుమార్ పేర్కొన్నారు. వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు షర్మిలా రోడ్ షోలో పాల్గొని తమ అభివాదాన్ని తెలియజేశారు. గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి నిరోధకులుగా ఉండి ఈ రోజు మళ్ళీ ఎలక్షన్స్ లో పోటీ చేయడానికి రెడీగా ఉంది. ఓ పక్కన ఇచ్చిన హామీలని ఆ రోజు ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 కలిసి పోటీ చేసి ఈ రాష్ట్ర ప్రజానీకానికి 650 హామీలు ఇచ్చి ఏ హామీలు కూడా సంపూర్ణంగా నెరవేర్చకుండా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తాయని దాన్ని కూడా తీసుకురాకుండా ప్యాకేజీ ముద్దని ఈరోజు మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి ఒక పక్కన పోటీకి రెడీగా ఉంది. ఇంకో పక్కన రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాల్ని, రాజశేఖర రెడ్డి గారి సువర్ణ పరిపాలన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తిల క్రిస్టినా, గుదిబండి చినవెంకటరెడ్డి, దేశ్ శ్రీనివాసరావు, ఆలమూరి విజయలక్ష్మీకుమారి, తాడిబోయిన రమేష్, బుర్రెల దుర్గాప్రసాద్, పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. ఈ సాంగ్ మిక్స్ బై DJ Praveen from Parchuru. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. అబ్బా గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను జగనన్న ఫ్యాను. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను, ఇది ప్రత్యర్థుల గుండెల్లో తుఫాను. ఫ్యాను గుర్తుకే మన ఓటు, జగనన్నకే మన ఓటు. ఫ్యాను గుర్తుకే మన ఓటు, జగనన్నకే మన ఓటు. ఈ సాంగ్ మిక్స్ బై DJ Praveen. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. పాలన రావాలి, రైతుని రాజును చేసే భరోసా రావాలి. ఆరోగ్యశ్రీ మనకుండాలి, మనమంతా హాయిగా నవ్వుతూ ఉండాలి. ఢిల్లీతో పోరాడే తెగు ఉండాలి, తెలుగోడి పరువు నిలిపే తెలివి ఉండాలి. ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ రావాలి, ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే దమ్ముండాలి. అన్నీ రావాలంటే జగనన్న రావాలి, ఫ్యాను గుర్తు కోటేసి జగనన్నను గెలిపించాలి. అవినీతి, నగదు రాజకీయాలకు జనసేన పార్టీ చాలా దూరమని, నీతివంతమైన పరిపాలన జనసేన పార్టీతోనే సాధ్యమవుతుందని వేమూరు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి అప్పిగట్ల భరతభూషణ్ సోమవారం నిర్వహించిన తన ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం చుండూరు మండలం, నారికేలిపల్లి, కొత్తపల్లి, మండూరు, ఆలపాడు గ్రామాల్లో భరతభూషణ్ పర్యటించారు. ఈ సందర్భంగా భరతభూషణ్ ప్రజలతో జనసేన పార్టీ సిద్ధాంతాలను, ఎన్నికల మేనిఫెస్టోను, ఇచ్చిన హామీల గురించి, తాము అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ పథకాల గురించి సవివరంగా వివరించారు. గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను ఆయన అభ్యర్థించారు. భాగంగా ఇవాళ దిండిపాలెం, వలివేరు, ఎడ్లపల్లి, నడిగడ్డపాలెం, ఇప్పుడు కొత్తపాలెం కూడా వచ్చాము. అనూహ్యమైన స్పందన ఉంది. మా ఈ 5-6 విలేజ్లో అయితే లేడీస్ నన్ను నిలబెట్టి మీరు మాకేం చేస్తున్నారు,
ఏంటి అని వాళ్ళు అడిగారు. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల వారిలో మార్పు కనపడుతుంది. ఈ మార్పు నేను ఏదో పొలిటీషియన్గా కాదు, వారిలో స్వతగా కంపేర్ చేసుకుంటే 3 పార్టీల్లో ఈ పార్టీలో నీతి నిజాయితీ కనపడుతుందని, అవినీతికి అంతం పలికే పార్టీ అని అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచనలో భాగమే మేము సఫలీకృతమయ్యామని చెప్తూ ఇన్ని విలేజెస్లో మాకు చాలా స్పందన కనపడుతుంది. ఇప్పుడు మేము ప్రచార భాగంలో కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జనసేన కో కన్వీనర్ తమనం భూషణం, చంటి, ఆనంద్, గోపాల్, పాపారావు, వెంకటేశ్వర్లు, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ సలీం తన ఎన్నికల ప్రచారాన్ని సోమవారం దుగ్గ్యాల మండలంలో నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి షేక్ సలీం సోమవారం దుగ్గ్యాల మండలంలో తన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నెమలికంటి ఆదెమ్మ ఆధ్వర్యంలో మండలంలోని రేవేంద్రపాడు, శృంగారపురం, పెదపాలెం, చిన్నపాలెం, పెదకొండూరు, గొడవర్రు, వీర్లపాలెం, పేరకలపూడి, ఏమని గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరిని పలకరిస్తూ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మంగళగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనను, గుంటూరు పారం నియోజకవర్గ అభ్యర్థిగా మస్తానవల్లిని హస్తం గుర్తుపై ఓటేసి మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గ ప్రజల విశ్వాసంతో రాహుల్ గాంధీ నాయకత్వంలో అభ్యర్థిగా ప్రకటించడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత తొలి సంతకం ప్రత్యేక హోదాపై పెట్టడం జరుగుతుందని అన్నారు. ప్రచారంలో ప్రజల నుండి మంచి స్పందన ఉందని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తేనే మనకు న్యాయం జరుగుతుందని అందరూ కోరుకుంటున్నారని అన్నారు. ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. మన రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రఘురెడ్డి గారి నాయకత్వంలో మాకు మంగళగిరి నియోజకవర్గం ప్రత్యేకంగా మంగళగిరి ప్రజల మీద విశ్వాసంతో మాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అట్లాగే రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ కూడా రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రత్యేక హోదా, ఫస్ట్ సంతకం, మళ్ళీ సంతకం, 2 లక్షల రుణమాఫీ, వికలాంగుల పెన్షన్లో, వృద్ధా పెన్షన్లో, ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారు హామీలు ఇవ్వడం జరిగింది. మేము ప్రచారంలో ప్రతి ఊరు, ప్రతి పల్లి, ప్రతి గ్రామం అన్నీ కూడా. నెమలకంటి ఆదెమ్మ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కులమతాలకు అతీతంగా ఉన్న పార్టీ అని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుండి షేక్ సలీం గారు, గుంటూరు పార్లమెంట్ నుంచి షేక్ మస్తానవల్లి గారిని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నియమించింది. వీళ్ళ అభ్యున్నతికి వీళ్ళని గెలిపించడానికి మేము ఈరోజు మా దుగ్గ్యాల మండలం రేంద్రపాడిని ప్రచారం మొదలుపెట్టాము. ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు గెలిస్తే మొదటి సంతకం ప్రత్యేక హోదా, 2వ సంతకం 2 లక్షల రుణమాఫీ, 3వ సంతకం 4 సంవత్సరానికి 4 సిలిండర్లు ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు అతీతమైన పార్టీ, కులమతాలకు అతీతమైన పార్టీ. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే. ఈ కార్యక్రమంలో కంతేటి జీవన్ సాగర్, కుప్పుల శ్రీరామ్మూర్తి, సువర్ణరాజు, శివకుమార్, జంజనం శారద, జి సునీల్, ఖాదర్బాయ్, పఠాన్ సుబానీ, షేక్ షబీర్, వెంకయ్య, పూర్ణచంద్రరావు, మాతంగి బాబురావు, మహిళలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెనాలి రత్నాడైక్ సెంటర్లోని రాష్ట్ర ఇమానే మస్జిద్ కమిటీ సభ్యులు, తెనాలి శాసనసభ్యులు, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను ఘనంగా సత్కరించి తమ మద్దతు తెలియజేశారు. తెనాలి రత్నాడైక్ సెంటర్లోని రాష్ట్ర ఇమానే మస్జిద్ కమిటీ కార్యాలయంలో తెనాలి శాసనసభ్యులు, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించి తమ మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పేదవారికి సాయం చేసేందుకు సేవా కార్యక్రమాలు చేస్తున్న ఇమానే మస్జిద్ కమిటీ తెనాలి, వేమూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మద్దతు పలకడం సంతోషకరమని అన్నారు. ప్రజా సేవకు అనేక విధాలుగా కృషి చేస్తున్న మస్జిద్ కమిటీకి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని పేర్కొన్నారు. కమిటీ వారు ఈ రోజున వారి సభ్యులు ఫరీజ్ గారు వీళ్ళందరూ కూడా తెనాలి నియోజకవర్గం, వేమూరు నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపాలని వారు చాలా స్వచ్ఛంద సేవ చేసుకుంటూ ఎవరైతే పేదవారు ఉంటారో ప్రతినిత్యం కూడా అన్నదానం చేసి వారికి అవసరాలను తీర్చే విధంగా ఈ కమిటీ ఆధ్వర్యంలో అనేక రకాలైన సేవలు చేస్తున్నారు. వారు ఈ రోజున ఈ పార్టీలో మరి ముఖ్యంగా వేమూరు, తెనాలిలో పోటీ చేసే అభ్యర్థులకు మద్దతు పలకడం అనేది చాలా సంతోషంగా. మస్జిద్ కమిటీ ప్రధాన కార్యదర్శి షేక్ ఫరీద్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి మస్జిద్ కమిటీ తమ మద్దతును తెలుపుతుందని అన్నారు. తెనాలిలోని తెనాలి శాసనసభ్యులు, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరులోని మంత్రి నక్కా ఆనందబాబులు గెలుపుకు మస్జిద్ కమిటీ తమ వంతు కృషి చేస్తుందని అన్నారు. ఈరోజు
మన ఈ ఇమాని మజ్లిస్ కమిటీ ఆధ్వర్యంలో వేమూరు నియోజకవర్గ కమిటీ తెనాలి నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో మన పెద్దలు గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని పిలిపించి ఈ సందర్భంగా మద్దతు తెలియజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో వారికి తోడుగా అండగా ఉండి మా కమిటీ తరఫున ఎప్పుడు వారికి మా సంపూర్ణ మద్దతు తెలియజేసుకుంటూ గెలుపులో కూడా మేము భాగస్వాములయ్యి ప్రచారంలో కూడా ముందుంటామని, ముస్లింలు దళితులు అందరినీ కలిసి రాబోయే రోజుల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. దానికి మేము తప్పకుండా మద్దతు తెలియజేసి రాష్ట్రంలో చంద్రబాబు గారికి తెనాల్లో రాజేంద్ర ప్రసాద్ గారికి గెలుపు కోసం తప్పకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ వైస్ చైర్మన్ నియాజుద్దీన్, మజ్లిస్ కమిటీ సభ్యులు అబ్దుల్ రెహమాన్, షేక్ ఖాజా, అబ్దుల్ రసూల్, లాల్ మస్తాన్, షేక్ బాబు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూష్, రెబ్బానీ, నాయకులు నసీం, కొల్లూరు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. తెనాలిలోని ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫేర్వెల్ డే వేడుకలను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా సోమవారం నిర్వహించారు. తెనాలిలోని నన్నపనేని వెంకట్రావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో సోమవారం ఫేర్వెల్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను అలరింపచేశాయి. అనంతరం జరిగిన సభలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కళాశాల డైరెక్టర్ నన్నపనేని భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఫేర్వెల్ చేసుకుంటున్న విద్యార్థులందరూ ఉద్యోగాలు పొందడం సంతోషకరమని అన్నారు. విద్యార్థులు తమ లక్ష్య సాధనను పట్టుదలతో సాధించేలా కృషి చేయాలని అన్నారు. ఈరోజు మాకు చాలా ఆనందకరమైన రోజు. ఈ రోజున మా పిల్లలందరూ 4th ఇయర్ పిల్లలు వెళ్ళిపోతున్న సందర్భంగా ఫేర్వెల్ పార్టీ చేసుకుంటూ ఉన్నారు. ఈ ఫేర్వెల్ పార్టీకి అందరూ కూడా చాలా ఆనందంగా ఎందుకున్నారు అంటే ఎలిజిబుల్ స్టూడెంట్స్ అందరూ కూడా ప్లేస్ అయ్యారు. ఈ సంవత్సరం 4th ఇయర్లో ఉన్నప్పుడే వీళ్ళందరూ కూడా ప్లేస్మెంట్స్ తీసుకొని జాబ్ చేసుకుంటూ ఈరోజు ఈ ఫేర్వెల్ పార్టీ కోసం అని చెప్పి వచ్చారు. వాళ్ళందరూ కూడా మనకి ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరూ నాతో పాటు వీళ్ళందరూ ఉన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి శ్రీనివాసరావు, పలు విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి స్వర్ణయుగ పాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నందిగం సురేష్, వేమూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేరుగుల నాగార్జున పేర్కొన్నారు. అమృతూరు మండలం కూచిపూడి, ఇంటూరు గ్రామాల్లో బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నందిగం సురేష్, వేమూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేరుగ నాగార్జునులు సోమవారం తమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఈ నెల 11వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ పరిపాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, కరువు కాటకాల మధ్య అల్లాడుతున్నారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ప్రవేశపెడుతున్న నవరత్నాల పథకాల గురించి వివరించారు. ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల కష్టాలను దగ్గరగా చూశారని తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి అకృత్యాలు పెరిగి అవినీతితో పరిపాలన చేస్తున్న తరుణంలో, ఇచ్చిన హామీలు నిర్వర్తిస్తున్న తరుణంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 3600 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసి పాదయాత్రలో అనేక సమస్యలు తెలుసుకొని ఇప్పుడు ఎన్నికలకు వస్తా ఉన్నారు. అతి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బీసీలకు ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మీరు చాలా సంతోషంగా, ఉత్సాహంగా అన్న ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారనేది కనిపిస్తా ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు లాగా 600-700 హామీలు ఉండవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో నవరత్నాలు అనేవి 9 పథకాలు పెట్టారు. ఈ 9 పథకాలు మాత్రమే మన జీవితాలను మారుస్తాయి అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు. అదేవిధంగా ఒక మంచి నాయకుడు, మాట ఇస్తే మాట తప్పని నాయకుడు, మాట కోసమే బతికే నాయకుడు, పేదవాడికి అండగాసే నాయకుడు, ఒక నాయకుడు కావాలని ఎప్పటి నుండి రాష్ట్రం ఎదురు చూస్తుంది. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాంబశివరావు, నరేంద్ర, మేరీస్ బాబు, బోషయ్య తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాగా కూచిపూడికి చెందిన మాజీ సర్పంచ్ రత్నకుమారి మేరుగు నాగార్జున సమక్షంలో సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కళా, సాంస్కృతిక, సాహిత్య రంగాలకు పెద్దపీట వేస్తూ కళాకారులను ప్రోత్సహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమని తెనాలి శాసనసభ్యులు, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సోమవారం తెనాలి పట్టణంలో జరిగిన పట్టణ రంగస్థల కళాకారుల సంఘ ఆత్మీయ సమ్మేళనంలో అన్నారు.
సోమవారం తెనాలి కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తెనాలి శాసనసభ్యులు, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజంప్రసాద్ మాట్లాడుతూ సినీ నటుడు అన్న నందమూరి తారక రామారావుచే ఏర్పాటు చేయబడిన తెలుగుదేశం పార్టీ తొలి నుండి కళాకారుల పక్షపాతి అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం కళా, సాహితీ, సాంస్కృతిక రంగాలకు పెద్దపీట వేస్తూ కళాకారుల సంక్షేమానికి పెన్షన్లు మంజూరు చేస్తూ ముందుకు సాగటం ముదావహమని అన్నారు. రానున్న ఎన్నికల్లో కళాకారులు అంతా సమిష్టిగా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలని కోరారు. మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను. నాకు రాజకీయాలు కొత్త కాదు, ఎన్నికలు కొత్త కాదు, గెలుపు కొత్త కాదు, ఓటమి కొత్త కాదు. అన్నీ ఉగాది పచ్చడిలాగా నా జీవితం అన్ని మసాలాలు ఉన్నాయి. మళ్ళీ అవకాశం వచ్చింది. నేను ఈ సమాజానికి పనికొస్తాను అనుకుంటే నాకు ఓటేయండి. చెప్పే కదరా, నీ చేత రెండోది కూడా కొట్టిస్తాను. ఏంటి మరి అదే రైట్. నేను రెండోది చెప్పాల్సిన అవసరం. నేను మరి అటువంటి కళాకారుణ్ణి మీలో చేర్చుకొని మీరు వారికి కూడా అండదండలు ఇచ్చి మీరందరూ కూడా మరి సైకిల్ గుర్తుకు ఓట్లేసి మళ్ళీ 5 సంవత్సరాల పాటు వారికి అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి సమస్య కూడా, ప్రతి వారిని కూడా ఆయన వచ్చినప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి కూడా అన్ని రంగాల వాళ్ళకు కూడా మరి వారి ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆర్థికంగా కానీ మరి అన్నీ మరి పెన్షన్స్ కానీ మీ కళాకారులకు కానీ. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ తెనాలి రామకృష్ణ కళాక్షేత్రం తెనాలి పట్టణానికి ఒక ప్రత్యేకమైన శోభను కొనియాడారు. సాహితీ, సాంస్కృతిక కళారంగాల్లో ప్రోత్సహిస్తున్న తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజంప్రసాద్ను తిరిగి ఎమ్మెల్యేగా పట్టం కట్టాల్సిన బాధ్యత కళాకారులపైన, కళాభిమానులపైన ఉందని అన్నారు. కళ్ళలో కానాచి అయిన తెనాలి పేరు ఇమిడింపజేసేలా తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజంప్రసాద్ చేస్తున్న కృషి ఎనలేనిదని పలువురు కొనియాడారు. ఆయన కళాకారుడు పక్షపాతిగా మార్చింది తప్పనిసరిగా కళాకారుడు అనేవాళ్ళు మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి కాకుండా ఆలోచిస్తే నేను కళాకారుడు అని భావించను. నేను తప్పైతే నన్ను క్షమించండి. ఎందుకంటున్నాను, నిర్దేశంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో మనం నిర్దేశంగా లేకపోతే మనం పథకాలు ఎంజాయ్ చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే మనం తీసుకుంటున్నాము, తీసుకోబోయేది ఉంది. ఇంకా రూపాయలటువంటి స్కీమ్లో కట్టుకున్నప్పుడు వాళ్ళందరికీ కూడా మరి ఇంకొక రూపాయి కూడా కట్టకుండా మాఫీ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. మరి అదేవిధంగా అనేక కార్యక్రమాలు మనం చేశాం. మరి రాజేంద్ర ప్రసాద్ గారు మన అండగా ఉన్నారు అనేటువంటి ఏకైక ధైర్యంతో మనం కార్యక్రమాలు పెట్టుకుంటున్నాం. తెనాలి పురపాలక సంఘ చైర్మన్ పిండాల వెంకట్రావు, జానపద అకాడమీ చైర్మన్ పొట్టు హరికృష్ణ, కళాకారుల సంఘం అధ్యక్షుడు షేక్ జానీ బాషా, ఎం సత్యనారాయణ శెట్టి, డిఎల్ కాంతారావు, ఏ వెంకటేశ్వరరావు, పద్మజ ప్రభాకర్, రావినూత్ర శ్రీరామూర్తి, ఎంపీ కన్నేశ్వరరావు, అయినాల మల్లేశ్వరరావు, గరికిపాటి సుబ్బారావు, నాగల వెంకట దుర్గాప్రసాద్, వేమూరి విజయభాస్కర్, లక్ష్మీ తులసి, కొసరాజు మల్లికార్జునరావు, బడుగు మోహన్ రావు, పందింటి సుబ్బారావు, పలువురు కళాకారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే పేదవారికి అసలైన న్యాయం జరుగుతుందని నమ్మి యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీలోకి చేరటం ఒక శుభపరిణామని తెనాలి శాసనసభ్యులు, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజంప్రసాద్ తెనాలిలోని ఎన్నికల కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అన్నారు. సోమవారం తెనాలి కొత్తపేటలోని తెలుగుదేశం పార్టీ తెనాలి నియోజకవర్గ ఎన్నికల కార్యాలయంలో పట్టణంలోని 7, 23, 24, 40 మల్లెపాళ్లకు చెందిన యువత, మహిళలు భారీ సంఖ్యలో తెనాలి శాసనసభ్యులు, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజంప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వారికి ఆలపాటి రాజంప్రసాద్ పార్టీ కండువాలను కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా తెనాలి శాసనసభ్యులు, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజంప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకి దక్కుతుందని అన్నారు.
సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు గల చంద్రబాబు పట్ల నమ్మకంతో ప్రజలు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీలోకి రావడం ఒక శుభపరిణామని అన్నారు. గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి సంక్షేమం చూసి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీకి అండగా నిలవడం హర్షణీయమని అన్నారు. పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. 24వ వార్డు, 23వ వార్డు, మల్లెపాడు, 40వ వార్డు నుంచి దాదాపు 500 మంది పైగా ఈ రోజున పార్టీలో చేరటం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. నేను గతం నుంచి కూడా చెప్తా ఉన్నాను, ఈనాడు ఫ్లడ్ గేట్స్ లాగా వరద వచ్చినట్టుగా ప్రజలు ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద నమ్మకం, విశ్వాసం, చంద్రన్న నాయకత్వంలోనే పేదవాడికి న్యాయం జరిగిద్దనే భావన, ప్రతి వర్గానికి కూడా ఏదో ఒక రకమైన వెసులుబాటు ఉంటుంది, ఒక మార్గం దొరికిద్ది. ఇప్పుడు వరకు మనం లేమితో బాధపడతా ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం. కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూష్, స్థానిక పురపాలక సంఘ చైర్మన్ పిండెల వెంకట్రావు, కౌన్సిలర్ పినపాటి రవీంద్ర, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు శాఖమూరి నారాయణ ప్రసాద్, నాయకులు నన్నపేన సుధాకర్, చాట్రగడ్డ ఆంజనేయులు, కరేటి రవి, షేక్ జానీ బాషా, ఈదర శ్రీనివాసరావు, మొగిలి శ్రీనివాసరావు, పలువురు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పదకవిత పితామహుడు తొలి వాగ్గేయకారుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వారి 516వ ఆరాధనోత్సవాలు తెనాలిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సోమవారం ఘనంగా జరిగాయి. ఈ ఆరాధనోత్సవంలో భాగంగా సాయంత్రం ప్రముఖ సినీ గాయకుడు నిహాల్చే ఏర్పాటు చేయబడిన అన్నమాచార్య సంకీర్తన గానామృతం ప్రేక్షకుల్ని ఆనంద సాగరంలో ఓలాడించింది. సంగీత సద్గురు సేవా సమితి, మహతి, శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన బృందం వారి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సోమవారం పదకవిత పితామహుడు తొలి వాగ్గేయకారుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వారి 516 ఆరాధనోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ ఆరాధనోత్సవం పురస్కరించుకొని సాయంత్రం ప్రముఖ శాస్త్రీయ సినీ సంగీత గాయకుడు కె నిహాల్ చేసిన అన్నమయ్య సంకీర్తన విభావరి ప్రేక్షకులను ఆనంద సాగరంలో ఓలాడించింది. పద కవితా పితామహుడు శ్రీ అన్నమాచార్య మరియు తొలి తెలుగు వాగ్గేయకారుడు అయినటువంటి అన్నమాచార్య 516వ వర్ధంతిని ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి సత్రంలో జరుపుతున్నాము. దానికి కె నిహాల్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి వారి యొక్క సంకీర్తనాగానం చేస్తున్నారు. ప్రజలందరూ విని చాలా సంతోషంగా ఆశీర్వదించారు. మాకు అవకాశం ఇచ్చినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రం వారికి కూడా మేము బాగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇచ్చేసిన ప్రేక్షకులందరికీ కూడా మా మనపూర్వక మనస్సులు. కార్యక్రమంలో పరుచూరు సుబ్బారావు, కొండపి శ్రీనివాసరావు, కెవి రామకృష్ణ, టీవీఎస్ శాస్త్రి, కొండపి వసుంధర, కె సుబ్రహ్మణ్యరాజు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ప్రగతికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సైంధవుడు. భట్టిప్రోలు మండల గ్రామాల ఎన్నికల ప్రచారంలో మంత్రి నక్కా ఆనందబాబు. హోటల్ అండ్ ఫుడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనను ప్రజలు త్రిప్పికొట్టండి. సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు పాలేటి మహేశ్వరరావు. పట్టణంలో ఘనంగా శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 516వ ఆరాధన మహోత్సవం. హెస్సీ వార్తను ఇప్పుడు యూట్యూబ్లో హెస్సీవి తన టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెస్సీ వార్త సమాప్తం. నమస్కారం.